నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ బిగ్ బాస్ 8 లో 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే లోపలికి వెళ్ళారు. ఈసారి చూసుకుంటే ఈక్వల్ గా వెళ్ళారు. అంటే ఇప్పుడు లేడీస్ లో వచ్చేసి 7 మెంబర్స్ అండ్ జెంట్స్ లో వచ్చేసి 7 మెంబర్స్ అయితే వెళ్ళారు. సో ఈ 14 మెంబర్స్ లో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయితే బాగా ఉంటుంది. అంటే కొంతమందికి ఒక్కొక్కరు ఫ్యాన్ కావచ్చు. అయితే సోషల్ మీడియాలో ఇంకా వన్ డే కూడా కాకముందే విష్ణుప్రియ మీద చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఆదిత్య, అసలు విష్ణుప్రియ మీద ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి? ఎందుకంటే 14 మెంబర్స్ కంటెస్టెంట్లు ఉండగా విష్ణుప్రియనే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే? ఎస్ అంకిత, వై విష్ణుప్రియ అంటే బేసిక్గా ఏంటంటే విష్ణుప్రియ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది, ఒక సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. సో పెళ్ళి సంథింగ్ ఏదో ఒక సిరీస్ ద్వారా ఇచ్చింది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఈటీవీ ప్లస్లో వచ్చినటువంటి పోవే పోరా షో ద్వారా సుధీర్కి కో యాంకర్గా చేసింది. సో అక్కడి నుంచి విష్ణుప్రియ లైఫ్ టర్న్ అయిందని చెప్పొచ్చు. కొన్ని డేస్ తర్వాత కొన్ని అనివార్య కారణాలు అవ్వచ్చు, లేకపోతే రీజన్స్ ఏమన్నా అయి ఉండొచ్చు, షో అయితే ఆపేశారు అది. సో ఆ షో ఆపేసిన తర్వాత విష్ణుప్రియ కొంచెం స్క్రీన్కి దూరం అయిందనే చెప్పొచ్చు. సో తర్వాత ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ సంథింగ్ ఏదో పెట్టుకొని అక్కడక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ షోస్ చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నటువంటి విష్ణుప్రియ సడన్గా మళ్ళీ మానస్తో ఒక ఆల్బమ్ సాంగ్ చేసింది. సో ఆల్బమ్ సాంగ్ చేసి మళ్ళీ తెర మీదకి వచ్చింది. జారిపోయేవే సంథింగ్ ఏదో సాంగ్తో ఆల్బమ్ సాంగ్ చేసి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇక అప్పటి నుంచి కూడా విష్ణుప్రియ పోవే పోరా షోలో ఏ విధంగా అయితే ఉండిందో, ఆ తర్వాత షో అయిపోయిన తర్వాత విష్ణుప్రియ ద వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే ఆమె వస్తున్నటువంటి ఈవెంట్స్లో ఆమె మాట తీరవచ్చు, ఇలా ప్రతిదీ కూడా డబుల్ మీనింగ్లా అయిపోయింది. రానున్న రోజులు అది అలాగే అయిపోయింది. లేటెస్ట్గా విష్ణుప్రియ ఇక్కడ షోకి వెళ్ళక ముందు కూడా స్టార్ మాలో కిలాడి బాయ్స్, కిరా గర్ల్స్ సంథింగ్ ఏదో చేసింది. సో ఆ షోలో కూడా విష్ణుప్రియ సంథింగ్ కొంచెం రీతు చౌదరితో కొంచెం బోల్డ్గా మాట్లాడే చిన్న చిన్న డబుల్ మీనింగ్ వర్డ్స్ కానీ ఇవన్నీ మనం చూసామన్నమాట. సో కొన్ని సందర్భాల్లో ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు విష్ణుప్రియని రీతు చౌదరిని కలిపి ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఫేస్ టు ఫేస్ తీసుకున్నప్పుడు విష్ణుప్రియ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నాకు ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా కానీ నేను బిగ్ బాస్కి వెళ్ళను అని చెప్పేసి విష్ణుప్రియ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో నాకు లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి నన్ను అడుగుతానే ఉన్నారు, బట్ నేను రిజెక్ట్ చేస్తూ ఉన్నాను. సో అలాంటి ప్లాట్ఫామ్కి నేను వెళ్ళను అది ఇది అని చెప్పేసి విష్ణుప్రియ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏదైతే ఒక ప్రముఖ ఛానల్లో రీతు చౌదరిని విష్ణుప్రియని తీసుకున్నప్పుడు నాకు ఎందుకు ఆ వైబ్ తగులుతుంది, ఈసారి సీజన్లో నేను ఉంటానేమో, అందరూ అక్క ఎప్పుడు వస్తావు అంటే అవన్నీ నన్ను తదాస్తు దేవతలు తదాస్తు అంటారేమో, సో నేను ఖచ్చితంగా ఈసారి సీజన్కి వస్తానేమో, ఇలాంటి ఒక మాటలు ఇచ్చి హింట్ ఇచ్చేసింది ఆల్రెడీ. సో బిగ్ బాస్ 8కి విష్ణుప్రియ కన్ఫర్మ్డ్ అనేది ఒక హింట్ ఇచ్చింది. సో మొత్తానికైతే వచ్చింది. సో ఇప్పుడు జనరల్గా ఏంటి, ఆమె ఎక్కడో బయట అనలేదు, కొన్ని కెమెరాల ముందు కొన్ని వీడియోలలో చెప్పిన ఫుటేజ్లు ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా ఉన్నాయి. అమ్మ మరి నువ్వు కొన్ని కోట్లు ఆఫర్ చేసినా రానన్నావు కదా, మరి ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారు నీకు, నువ్వు ఎలా వచ్చావు బిగ్ బాస్కి, ఇలాంటి ఒక క్వశ్చన్స్ అయితే ఇలాంటి అయితే కొన్ని జరుగుతున్నాయి. ఇక ఆమె పర్సనల్ లైఫ్లో రీసెంట్గా వాళ్ళ మదర్ చనిపోవడము, ఆమెకి ఫ్యామిలీ సపోర్ట్ అంతగా ఇప్పుడు లేకపోవటము, ఇలా కొన్ని అంశాల్లో ఆ అమ్మాయి మీద కొంచెం సింపతి ఉన్నప్పటికీ కూడా కొన్ని షోస్ ద్వారా ఆమె మాట్లాడినటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్ మీద ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అవ్వచ్చు, ఇలా అంశాలన్నింటినీ బేస్ చేసుకొని ప్రస్తుతానికైతే అక్కడక్కడ విష్ణుప్రియ మీద ట్రోలింగ్ జరగడానికి అయితే రీజన్స్ ఇవే అనమాట. సో అంతకుమించి ఫర్దర్గా వితౌట్ రీజన్స్. బట్ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో జనాలకి బాగా రికగ్నైజ్ చేసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్గా విష్ణుప్రియ అనే చెప్పొచ్చు. నిన్న కూడా వాళ్ళు హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. సో అప్పుడు అనిల్ రావుపూడి వచ్చినప్పుడు ఒక గేమ్ అయితే బాల్స్ పెట్టి దాన్ని ఊదాలి అనమాట, గాలి ఊది దాని హోల్లోకి పడాలి. సో అయితే అప్పుడు అనిల్ అన్నారు, ఏంటి విష్ణుప్రియ ఏంటి పొయ్యిలో పొగ ఊదుతున్నట్టు ఊదుతున్నావు, అట్లా కాదు, గేమ్స్ సరిగ్గా ఆడాలి అని. ఎగ్జాక్ట్లీ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే తన వెయిట్ వల్ల కూడా తను గేమ్ సరిగ్గా ఆడలేకపోతుంది, తను చాలా వెయిట్ ఎక్కువ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. మేబీ దీనివల్లనే అనుకుంటా సోషల్ మీడియాలో ఇట్లా మేబీ తన వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే తన మాట తీరు అవ్వచ్చు, లేకపోతే తను ఇచ్చిన స్టేట్మెంట్లు అవ్వచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని ప్రస్తుతానికైతే తన మీద ట్రోలింగ్ జరుగుతుంది. సో చూసే కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. నమస్తే.